ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనం. భయపడకుము, నేను నీకు తోడయున్నాను. భయపడకుము, నేను నీకు తోడయున్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. భయపడకుము, నేను నీకు తోడయున్నాను. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడి ప్రవచనాన్ని తన ప్రజలైన ఇశ్రాయేలునకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవా ఈ వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారు దేవునికి విరోధముగా తాము చేసిన పాపమును బట్టి వారిని విసర్జించి శత్రు రాజ్యములలో వారిని బానిసలుగా చేసి వారిని శిక్షించి మరలా వాగ్దానము ద్వారా తిరిగి సమకూర్చిన ఎన్నో దాఖలాలు, చరిత్రను మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తాం. ఐగుప్తు దాస్యము, బబులోను దాస్యములను గూర్చి గ్రంథములో మనం చదువుతాం. అయితే యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనంలో, రాబోవు దినములలో నేను ఇశ్రాయేలు వారును యోధా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకొనున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు అని యిర్మీయా ప్రవచిస్తున్నాడు. ఆయనే చెరలోనికి పంపించను, ఆయనే శిక్షించను, ఆయనే విడిపించి రక్షించదనని చెప్పుచున్నాడు. 30వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 11వ వచనంలో, నేను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను, అయితే ఏ మాత్రమును నిర్దోషిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదునని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అబ్రహాము తర్వాత గెరారులో ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్తాడు. అక్కడ నివసిస్తూ తన తండ్రి తరములలో తవ్విన బావులను ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేస్తారు. వాటిని ఇస్సాకు త్రవ్వించుకొని వాటి నీళ్లతో సాగు చేస్తూ ఉండగా 2-3 సార్లు తిరిగి ఇస్సాకు త్రవ్వించుకుంటాడు. దానికి కారణం ఇస్సాకు ఆ దేశముందున్నవాడై విత్తనము వేసి 100 ఫలము పొందుతాడు. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందినట్లు చెప్పబడింది. ఈ అభివృద్ధిని ఫిలిష్తీయులు చూడలేక అసూయపడి మన్ను పోసి బావులను పూడ్చివేస్తారు. అది ఆదికాండం 26వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం, 12 నుంచి 15 వచనాల్లో ఈ చరిత్రను మనం చదువుతాం. ఈ పరిస్థితిలో 24వ వచనంలో దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తానని చెబుతారు దేవుడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో, ఇశ్రాయేలును ప్రేమతో పిలుస్తూ దేవుడు, నీవు నా దాసుడవు, బూదిగంతముల నుండి కొనల నుండి నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను, భయపడకు, నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడకు, నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నా దక్షిణ హస్తముతో ఆదుకుంటాను అని మాట ఇస్తారు దేవుడు. ప్రవక్త అయిన యిర్మీయాతో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు కొరకు ప్రవక్తనుగా నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు ప్రకటించు నా మాటను వారికి, భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇది నా మాట అని దారి తప్పి తిరుగుచున్న దేవుని ప్రజలకు దేవుని మాట ప్రకటిస్తున్న ప్రవక్తకు వారు హాని చేస్తూ ఉండగా వారి నుండి విడిపించడానికి తోడై ఉన్నాను అని యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మాట్లాడుతాడు, ధైర్యపరుస్తాడు. అపోస్తులుడైన పౌలు దేవుని సువార్తను అన్యజనుల మధ్య ప్రకటించుటకు దేవుడు ఏర్పాటు చేసుకుని అనేక ప్రాంతములకు పంపించినప్పుడు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, వ్యతిరేకతలు తనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 9-10 వచనాల్లో, 18వ అధ్యాయం 9-10 వచనాల్లో యూస్తు అను ఒకరి ఇంటిని ఆధారం చేసుకుని సువార్తను ప్రకటించగా సమాజ మందిరపు అధికారి క్రిస్పు విశ్వసించి బాప్తిస్మము కొందరు కొరింథీయులతో కలిసి పొందుతాడు.
ఆ రాత్రి దర్శనము ద్వారా పౌలుతో దేవుడు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు ఎవడునూ నీ మీదికి రాడు అని ధైర్యపరుస్తాడు. ఈ పరిస్థితుల మధ్య మనకు కూడా దేవుడిచ్చే వాగ్దానం, భయపడకండి, నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పుచుండగా ధైర్యంతో దేవుని కొరకు జీవించుదాం. ఆ భద్రత, కాపుదల ఆయన మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఆమెన్.